మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్కుకు బయలుదేరారు. గురుకులాల్లో అవినీతిపై మంత్రులతో చర్చించేందుకు ఆయన గన్ పార్కుకు వస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన బీఆర్ఎస్ భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరారు. మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ గన్ పార్కు దగ్గర చర్చలకు సిద్దమని సవాల్ విసరడంతో హరీష్ అక్కడికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో హరీష్ రావు అక్కడికి వెళ్లబోతున్నారు. హరీష్ రావును మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు మంత్రి జూపల్లితో చర్చ కోసం కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పులపై మంత్రి జూపల్లితో ఆయన చర్చలకు సిద్దమని ప్రకటించారు. చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్ల. అంటే మంత్రులు దయచేసి గన్ పార్క్ దగ్గర రండి, మేము వస్తున్నాం, గన్ పార్క్ వేదికగా చర్చిద్దాం. అన్ని ఆధారాలతో నేను బయలుదేరాను. మంత్రులు దయచేసి కుస్తీ యుద్ధాలొద్దు, పోరాటాలొద్దు, చర్చిద్దాం. ఎలా తెలంగాణ దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అక్కడ రచ్చ చేయొద్దు, కూర్చోండి, సాయంత్రం దాకా మాట్లాడుకుందాం. ప్రజలకు నిజానిజాలు తెలవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులు దయచేసి గన్ పార్క్ దగ్గర రండి, మేము వస్తున్నాం, గన్ పార్క్ వేదికగా చర్చిద్దాం. అన్ని ఆధారాలతో నేను బయలుదేరాను. మంత్రులు దయచేసి కుస్తీ యుద్ధాలొద్దు, పోరాటాలొద్దు, చర్చిద్దాం. ఎలా తెలంగాణ దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అక్కడ రచ్చ చేయొద్దు, కూర్చోండి, సాయంత్రం దాకా మాట్లాడుకుందాం. ప్రజలకు నిజానిజాలు తెలవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులు దయచేసి గన్ పార్క్ దగ్గర రండి, మేము వస్తున్నాం, గన్ పార్క్ వేదికగా చర్చిద్దాం. అన్ని ఆధారాలతో నేను బయలుదేరాను. మంత్రులు దయచేసి కుస్తీ యుద్ధాలొద్దు, పోరాటాలొద్దు, చర్చిద్దాం. ఎలా తెలంగాణ దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అక్కడ రచ్చ చేయొద్దు, కూర్చోండి, సాయంత్రం దాకా మాట్లాడుకుందాం. ప్రజలకు నిజానిజాలు ఇదే అంశంపై మరింత సమాచారం కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మనం చూస్తున్నాం తెలంగాణలో సవాళ్ల రాజకీయం కంటిన్యూ అవుతోంది. అయితే గన్ పార్కుకు బయలుదేరినటువంటి హరీష్ రావును అటు మార్గం మధ్యలోనే పోలీసులు కూడా అడ్డుకున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో సద్దు మణుగుతుంది అనుకోవచ్చా? ఎలా ఉండిపోతుంది సిచ్యువేషన్? జాన్సన్, మొత్తానికి తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. ఏకంగా 3 మంత్రులు సవాళ్లు విసిరారు. మరో 2 మాజీ మంత్రులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముగ్గురు కూడా మంత్రులు విసిరిన సవాళ్లకు సిద్ధమయ్యారు. ప్రతి సవాల్ విసిరారు. పోటాపోటీగా వాతావరణం మారిపోయిన పరిస్థితి. జూపల్లి కృష్ణారావు నిన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. కానీ కేటీఆర్ తప్పు చెప్తున్నారు, 3-4 లక్షల కోట్లే అని చెప్తున్నారు. దమ్ముంటే చర్చకు రావాలి, నేను తెలంగాణ భవన్ కు వస్తానంటూ నిన్న జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్కి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకే వచ్చి కూర్చున్నారు. జూపల్లి రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే జూపల్లి మాత్రం ప్రస్తుతం గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమం ఉంది. ఆ ముఖాముఖి కార్యక్రమంలో జూపల్లి పాల్గొనాల్సింది. అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు వస్తారా వారా అనేది ఒక సందేహం అయితే ఉంది. తెలంగాణ భవన్ కు జూపల్లి వచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు. జూపల్లి కృష్ణారావు సవాల్ చేసినప్పటికీ తెలంగాణ భవన్ అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాబట్టి అక్కడికి ఒక మంత్రిగా వెళ్తే బాగుండదేమో అనే అభిప్రాయంలో కొంత ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో జూపల్లి తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశాలు లేవు. అయితే రాక కోసం కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఉన్నారు. అయితే గన్ పార్క్ కి మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ ఇద్దరు వచ్చారు. నిన్న సవాల్ చేశారు, అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్కి వెళ్ళారు. వాళ్ళ సవాల్ని స్వీకరించి వాళ్ళు గన్ పార్క్కి వెళ్ళారు. అక్కడికి హరీష్ రావు, కేటీఆర్ వస్తే సిద్ధం అని చెప్పి జస్ట్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి హరీష్ రావు బయలుదేరారు. పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ మంత్రులు ఇద్దరితో చర్చించేందుకు హరీష్ రావు స్వయంగా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరితే పోలీసులు తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్దే హరీష్ రావును అడ్డుకున్నారు. అక్కడి నుంచి కదలనీయట్లేదు. తెలంగాణ భవన్ నుంచి బయటకు హరీష్ రావును వెళ్ళనీయట్లేదు. దాంతో తెలంగాణ భవన్లో ఒక రకంగా తెలంగాణ భవన్లో కేటీఆర్,
హరీష్ రావు ఇద్దరు అరెస్ట్ అయినట్లే చెప్పొచ్చు. వాళ్ళని బయటకు వచ్చే అవకాశం లేదు. అక్కడ కార్యకర్తల్ని, నాయకులని, కేటీఆర్ని, హరీష్ రావుని ఎవరిని బయటకు రానియట్లేదు. ఇటు జూపల్లి కృష్ణారావు, సవాల్ విసిన జూపల్లి కృష్ణారావు కూడా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, అక్కడికి వెళ్ళకూడదు అని పార్టీ నేతల నుంచి ఆయనకు సూచన వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో ఆయన రావట్లేదు. ఈ సవాళ్ళు అనేవి కేవలం టీవీల వరకు, పత్రికల వరకే పరిమితమైన సవాళ్ళుగానే మనకు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ ఎక్కడ కూడా ఫేస్ చేసుకునే అవకాశం కనిపించట్లేదు. అంటే మంత్రులు సవాలు విసిరి రోడ్డుపైకి వచ్చినప్పటికీ, ఇటు మాజీ మంత్రులు ఇద్దరు కూడా రంగంలోకి దిగినప్పటికీ ఒకరికొకరు కలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ సవాళ్ళు కేవలం ఇక్కడి వరకే ఆగిపోయే అవకాశం ఉంది. తెలంగాణ భవన్ వద్ద అయితే కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఎందుకంటే జూపల్లి కృష్ణారావుకి వస్తే, తెలంగాణ భవన్కి వస్తే ఆయనకు స్వాగతం పలికి మరి అప్పులపై పూర్తిగా కూలంకుషంగా వివరిస్తాం, ఆయన కళ్ళు తెరిపిస్తామంటూ కూడా హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు క్లారిటీ మిస్ అయినట్టుంది. ఆయన కళ్ళు తెరిపిస్తాం, గతంలో ఆయన కూడా తమ ప్రభుత్వంలో ఉన్నారు, వస్తే చెప్తామంటూ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు, అంటే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావు గతంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి అప్పులపై చాలా క్లారిటీగా అన్ని పత్రాలతో అన్ని సిద్ధం చేసుకొని ఆధారాలతో సహా తెలంగాణ భవన్లో వేచి చూస్తున్నారు. ఒకవేళ నిజంగా గాంధీ భవన్కి వెళ్ళిన జూపల్లి అక్కడి నుంచి తెలంగాణ భవన్కి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న జూపల్లి కృష్ణారావే సవాల్ చేశారు కాబట్టి రమ్మని వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. అటు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా గన్ పార్క్ దగ్గర కొద్దిసేపటి క్రితం గన్ పార్క్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. వెంటనే అక్కడికి వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమవుతున్నారు. హరీష్ రావుని తెలంగాణ భవన్ నుంచి వెళ్ళనీయట్లేదు. ఇలా రాజకీయం మొత్తం తెలంగాణ రాజకీయం అంతా ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి కూడా హై టెంపో క్రియేట్ అయింది. లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు అవినీతి చేశారు, వాళ్ళ శాఖల్లో అవినీతి జరిగిందంటూ హరీష్ రావు, కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో అటు లక్ష్మణ్ కుమార్, ఇటు పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా తమ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదు, దమ్ముంటే నిరూపించండి అంటూ సవాల్ చేశారు. వారి సవాల్కి ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపించారు కాబట్టి ఆయన స్వీకరించారు. స్వీకరించి ప్రెస్ క్లబ్కు 11 గంటలకు వస్తాను, మీరు రండి అని ఆయన ఓపెన్గా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి అన్న ప్రకారమే ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్కి వెళ్ళారు. ప్రెస్ క్లబ్లో ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అయితే లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు ప్రవీణ్ కుమార్తో చర్చించేందుకు తాము సిద్ధంగా లేము, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధమంటూ వాళ్ళు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. గన్ పార్క్ దగ్గరికి వెళ్ళే నేపథ్యంలో మాజీ మంత్రులు రావాలని వాళ్ళు మళ్ళీ మీడియా ముఖంగా కోరిన నేపథ్యంలో హరీష్ రావు, తెలంగాణ భవన్లో ఉన్న హరీష్ రావు గన్ పార్క్కు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని అడ్డుకున్నారు. అక్కడ నుంచి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ కూడా గన్ పార్క్ దగ్గర లేరు. వాళ్ళు ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం అంతా కూడా ఈ హై టెంపో క్రియేట్ అయింది. తెలంగాణ భవన్లోనే కేటీఆర్, హరీష్ ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్కి వెళ్లే లోపు ఎప్పుడైనా రావచ్చు, ఏ మంత్రి అయినా రావచ్చు. ఈవెన్ అవినీతిపై చర్చించేందుకు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తెలంగాణ భవన్కి వచ్చినా ఓకే, లేదంటే నేను సవాల్ విసిరిన ఏదైతే అప్పులపై సవాల్ విసిరారో జూపల్లి కృష్ణారావు, ఆయన వచ్చినా ఆ అప్పులపై చర్చించేందుకు సిద్ధం. దేనికైనా తాము రెడీ. అబద్ధాలు ప్రచారం అనేది ఇక్కడితో ఆగిపోవాలి, ఈ రోజుతో ఆగిపోవాలి. అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారో ప్రజలకు తేలిపోవాలి. అసెంబ్లీలోనే వాళ్ళు, అంటే స్పీకరు, అసెంబ్లీ అంతా కొంత అధికార పార్టీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏం నిరూపించలేకపోయారు. బయట మాతో ఏం వాదిస్తారో అనేది వీళ్ళ ధీమాగా కనిపిస్తుంది. కాబట్టి జూపల్లి కృష్ణారావు వచ్చినా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వచ్చినా, లేదంటే పొన్నం ప్రభాకర్ వచ్చినా, ముగ్గురు మంత్రులు రోడ్డెక్కారు. ఇప్పుడు ముగ్గురు మంత్రులు రోడ్డెక్కారు సవాళ్ళకి. ఆ ముగ్గురులో ఎవరు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు, కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆలోపు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పరిణామంగా ఉంది. ఏమీ జరగదు. మనం చూస్తున్న వాతావరణం చూస్తుంటే, సిచ్యువేషన్ చూస్తుంటే ఏమీ జరగదు. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అనేది కేవలం పత్రికలకు పరిమితం. మంత్రులు ఎవరు కూడా చర్చించేందుకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మంత్రులు రాదు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ కొద్దిసేపు అక్కడ ఉండి తెలంగాణ భవన్ నుంచి వెళ్ళిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. ఎస్ కళ్యాణ్, మీరు చెప్పినట్టు పొద్దుటి నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే కేటీఆర్ టీం తెలంగాణ భవన్లో వెయిట్ చేస్తుంది. మరి జూపల్లి అక్కడికి వెళ్తారా లేదా అన్న క్లారిటీ మనకి ఎప్పటి వరకు రావచ్చు. అండ్ ఈ నేపథ్యంలో అటు హరీష్ రావు కూడా గన్ పార్క్ కి బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ టైంలో హరీష్ రావు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సవాలు చేయడం ఎందుకు, అడ్డుకోవడం ఎందుకు అంటూ కూడా ఘాటుగా స్పందించారు. ఎలా చూడాలి? ఝాన్సీరాణి, హరీష్ రావును మార్గ మధ్యంలో కాదు, తెలంగాణ భవన్ నుంచే బయటకు రానివ్వలేదు. ఆయన గన్ పార్క్ కు బయలుదేరుతుంటే తెలంగాణ భవన్ గేట్ వద్దే హరీష్ రావును అడ్డుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఇక జూపల్లి కృష్ణారావు వస్తే తెలంగాణ భవన్లో ఆయనకు స్వాగతిస్తాం, ఆయనకు సన్మానించి మరీ వివరాలు అందిస్తామంటూ కూడా హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు అప్పులపై తెలంగాణ గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు 8 లక్షల కోట్లు అనేది తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.
హరీష్ రావు కేటీఆర్ మాత్రం నిన్నగాక మొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఆయన చెప్పింది కేవలం 3 లక్షల కోట్ల లోపే, అంతకుముందు 70,000 కోట్ల అప్పు ఉంది, తాము వచ్చినాక ఒక 2,70,000 కోట్ల అప్పు చేశాం కేవలం, అంటే కార్పొరేషన్లో సెపరేట్, అది ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల చేసిన అప్పులు 3 లక్షల కోట్ల లోపే, కార్పొరేషన్ల అప్పు కూడా కొంత ఉంటుంది అనేది బీఆర్ఎస్ వాదన. ఏ రకంగా చూసినా కూడా 8 లక్షల కోట్లు అనేది శుద్ధ అబద్ధం అనేది బీఆర్ఎస్ వాదన. నిన్న జూపల్లి కృష్ణారావు మాత్రం 8 లక్షల కోట్లు అప్పయింది అని చెప్తున్నారు. దానికి వాళ్ళు చెప్తున్న ప్రమాణాలు వేరున్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల ఒక 3 లక్షల కోట్లు, ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మరొక 3 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అప్పు చేశారు. దానిపై తాము 2.5 ఏళ్లలో కట్టిన వడ్డీ ఇంకో 2 లక్షల కోట్లు, ఇది కూడా కలిపేస్తున్నారు. దానికి కలిపి మొత్తం 8 లక్షల కోట్ల అప్పుగా ప్రభుత్వం చెప్తుంది. దానిపై చర్చించేందుకు ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు తెలంగాణ భవన్లోనే ఉన్నారు. వాళ్ళని బయటకు వెళ్ళనిచ్చే అవకాశం లేదు. వస్తే జూపల్లి కృష్ణారావే తెలంగాణ భవన్కు రావాల్సింది. ఎందుకంటే నిన్న ఆయన స్వయంగా సవాల్ చేశారు, తెలంగాణ భవన్కి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, తెలంగాణ భవన్కైనా వస్తాను నిన్న చెప్పారు. అయితే సీఎం నుంచి కానీ మిగిలిన కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కానీ వస్తున్న అభిప్రాయం ప్రకారం తెలంగాణ భవన్ అనేది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనే అభిప్రాయం జూపల్లి కృష్ణారావుకి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దాంతో జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కాకుండా ఇంకెక్కడికైనా తాను వస్తాను, ఎక్కడికి వచ్చినా సరే అనే రకంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే గాంధీ భవన్లో ముఖాముఖి ఎవ్రీ వీక్ ఒక మంత్రి ముఖాముఖి కార్యక్రమంలో ఉంటారు. ఈ వీక్ జూపల్లి కృష్ణారావు అక్కడికి వెళ్తున్నారు. 10 to 11 to 12 మధ్య అక్కడే ఉంటారు ఆయన. 12 తర్వాత ఎక్కడికైనా సరే చర్చకు వస్తాను, తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం కాబట్టి అక్కడికి రాను అని చెప్పే అవకాశం ఉంది. అయితే జూపల్లి మాత్రం తెలంగాణ భవన్కు వెళ్ళాలని అనుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ నేతల నుంచి మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వస్తుంది. దీంతో ఏం జరగబోతుంది, జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి ఎలాగో రాదు కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ జూపల్లి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్దామనే ఆలోచనలో ఉన్నా ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి పోలీసులు వదిలేస్తారా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. హరీష్ రావు కూడా అదే అన్నారు, సవాళ్ళు ఎందుకు చేయాలి, ఆ సవాళ్ళకు సిద్ధపడి తాము వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోవాలంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని మాత్రం హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఇది ఒక ఇండికేషన్ పంపే దిశగానే ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసాం గతంలో కూడా రేవంత్ రెడ్డి ఒకసారి ఇలానే కేటీఆర్కు సవాల్ చేశారు. చేస్తే కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వెళ్ళి రేవంత్ రెడ్డి చైర్ ఒకటి పెట్టి అక్కడ రేవంత్ రెడ్డి అని దానికి ఒక స్టిక్కర్ పెట్టి 2-3 గంటలు అక్కడ కూర్చున్నారు చర్చకు రావాలని. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాలేదు, ఇప్పుడు మంత్రులు కూడా ఎవరు చర్చకు రావట్లేదు అనేది ఆ అంశాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కళ్యాణ్, అసలు సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కి మధ్య మొదలైన సవాళ్ళ పర్వం ఒక కీ చైన్ లాగా వ్యాపిస్తూ ఉంది. అంటే కార్యకర్తలను వెంట పెట్టుకొని ప్లేస్లు ఫిక్స్ చేసుకొని మేము వెయిట్ చేస్తున్నాం అనంత చెప్పేంత వరకు అయితే సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. మరి నెక్స్ట్ ఏం జరగవచ్చు ఇవాళ, అండ్ ఈ రోజుతోటి ఈ వివాదం సద్దుమణుగుతుంది అనుకోవచ్చా, లేదా మరింతగా హీట్ పుట్టించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కళ్యాణ్? జాన్సన్ ఇన్ జనరల్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి జనరల్గా మాటల వరకే పరిమితం అవుతుంటాయి, చేతల వరకు అవి ఎప్పుడు రావు. కానీ దాన్ని చేతల వరకు తెచ్చారు రాజకీయ నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సవాల్ చేయడం, చర్చకు రావాలంటూ అప్పుడు కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా అని సవాల్ చేయడంతో ఆయన కేటీఆర్ వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చున్నారు. అదేదో బాలకృష్ణ సినిమాలో ప్లేస్ నువ్వు చెప్పు, టైం నువ్వు చెప్పు అని డైలాగ్ కొట్టినట్లు రాజకీయ నాయకులు కూడా డైలాగ్స్ కొట్టుకుంటున్నారు తప్పితే ఆ చర్చ ఎక్కడా జరగట్లేదు, ఆ చర్చలో క్లారిటీ రావట్లేదు. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, ఆ వెర్షన్లో ఉన్న పాజిటివ్ అంటే 8 లక్షల కోట్లు అని ఎట్లా చెప్పాలి, దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే తాము చేసింది 3 లక్షల కోట్ల లోపే అని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి అసలైన వేదిక అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ఈ అన్ని అంశాలపై చాలాసార్లు చర్చలు కూడా జరిగాయి. అయినా కూడా మళ్ళీ తొడగొట్టి సవాలు చేసుకోవడం, బస్తీ మీద సవాలు అంటే రోడ్డు ఎక్కడం అయితే కొంత ఇబ్బందికర పరిణామం ఇది. అయితే కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నారు. మనం చూసాం ఇప్పుడు తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావు, కేటీఆర్ కూర్చున్నారు, ఇక్కడికి జూపల్లి వచ్చే అవకాశం లేదు. అటు గన్ పార్క్ వద్ద అలా వెళ్ళారు, ఇలా వెళ్ళిపోయారు. పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ ఇద్దరు అక్కడ మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్లో ఉన్నారు. ఇట్లా ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు తప్పితే అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక ఫలవంతమైన చర్చ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. దాంట్లో క్లారిటీ ఫేస్ టు ఫేస్ తెలుసుకునేందుకు ఎవరు సిద్ధంగా లేనట్లే కనిపిస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీ కాబట్టి కొంత మైలేజ్ తీసుకోవడానికి అధికార పార్టీ చేసిన సవాళ్లను వెంటనే స్వీకరించి రంగంలోకి దిగడం అనేది కొంచెం అగ్రెసివ్ మోడ్లో కేటీఆర్, హరీష్ రావు రియాక్ట్ కావడంతో అటు అధికార పార్టీ నుంచి ఆ రకమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్లో ఉన్నారు, తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు. ఆయన అక్కడే ఉంటారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళని అక్కడికి పోనివారు, ఆయన ఇక్కడికి రాడు. కాబట్టి సవాళ్ళు ఇక్కడితో ముగిసిపోయే అవకాశం కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అంటే కళ్యాణ్, అటు ఆధారాలతో ఉన్నాం, మేము వస్తున్నాం అని చెప్పి హరీష్ రావు గారు కావచ్చు, ఇటు మిగతా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు చెప్తూ ఉన్నారు, ఎవరిపై వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగితే కనుక మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు మీడియా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా ఆధారాలతో సహా?
ఖచ్చితంగా అంటే ఇప్పటికీ చాలా పలు దఫాలుగా నిన్న జూపల్లి కృష్ణారావు చెప్పింది అదే, ఇది ఆధారం, మీ అప్పులు ఇవి, మీ కార్పొరేషన్ అప్పులు ఇవి, మీరు చేసిన అప్పులకు మేము కట్టిన వడ్డీలు ఇవి అని నిన్న జూపల్లి కృష్ణారావు చెప్పారు. మొన్న కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ 2,70,000 కోట్లు ఏదో అప్పు ఉంది FRBM పరిధి లోపు అని వాళ్ళు చెప్పిన ఏ డేటా ఉందో ఆ డేటానే కేటీఆర్ చూపించారు. అంటే ప్రభుత్వం మారిపోయి 2.5 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అప్పులు పెరిగే అవకాశం లేదు. అప్పుడు ఏ డేటా ఇచ్చారో అదే డేటా ఉంటుంది కాబట్టి అది చూపించారు. దానికి యాడ్ చేస్తూ కార్పొరేషన్ అప్పులు ఎక్కడికి పోతాయి, అవి కూడా మీరు చేసినవే కదా అంటూ జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టడం, దానిపై చర్చిద్దాం రమ్మని సవాల్ చేయడం. జూపల్లి కృష్ణారావే సవాల్ చేశారు. వాస్తవానికి అంతకుముందు కేటీఆర్ సవాల్ చేశారు, రేవంత్ రెడ్డి వస్తే చర్చిద్దాం రమ్మని. ఆ తర్వాత దానికి కౌంటర్గా నిన్న జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. ఇలా ఒకరికొకరు సవాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే ఎవరు దీనిపై చర్చ బహిరంగంగా కూర్చొని చర్చించే అవకాశం లేదు. అటు జూపల్లి కూడా గాంధీ భవన్లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తారు, ఇటు తెలంగాణ భవన్లో కూడా సవాల్ చేశారు, తోక ముడిచారు అంటూ ఖచ్చితంగా హరీష్ రావు కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి వరకే ఇది పరిమితం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా హాట్ టాపిక్గా మారతాయి. అక్కడి వరకు కొంత మనం చూసాం. ఈ మధ్య రేవంత్ రెడ్డి చేసిన మరొక సవాల్ చాలా ఇంట్రెస్టింగ్. ఇది కూడా మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా, అది బీజేపీ 12.5 ఏళ్లలో ఏం చేసింది, వాళ్ళ మేనిఫెస్టోలు ఏంటి, కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేశారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏంటి, తాము మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి, తాను చేసింది ఏంటి, దానిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దానికి వెంటనే కేటీఆర్ సై అన్నారు, పెట్టండి చర్చిద్దామని. ఆ ప్రత్యేక మేనిఫెస్టో మీద చర్చించేందుకు నిజంగా సమావేశాలు పెడతారా, మాటల వరకే పరిమితం అవుతుందా, అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రాజకీయ నాయకుల మాటలు ఇప్పుడే రేపో మాపో ఎన్నికలు అనే రకంగా అయితే తెలంగాణలో డైలాగ్స్ పేలుతున్నాయి. దీనికి ముగింపు ఎలా వస్తుంది, ఎప్పుడు ముగింపు వస్తుంది, ఇంకా ఇది రోజు రోజుకు టెంపో పెరగడమే కానీ దీనికి ఒక ముగింపు అంటూ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు ఝాన్సీ రాణి. ఎస్ కళ్యాణ్, మీరు చెప్పినట్టుగా మనం చూస్తే అటు ఎవరికి వాళ్ళు సవాళ్లు విసురుకునే బదులు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక టాపిక్ మీద ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడం, నిజంగా అది ఆరోపణ మాత్రమేనా నిజమా అనేది తేల్చడం అనేది నిజంగా మంచి విషయమే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ సవాళ్ల వల్ల ఎవరికి లాభం, ఎంత లాభం అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ఏర్పడుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సవాళ్లలో మోటివ్ ఒకటే ఝాన్సీ రాణి, ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తుంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. అధికార పార్టీ గత 2.5 ఏళ్లుగా కూడా మనం చూస్తున్నాం, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అప్పుల వల్లే ఇప్పుడు వ్యవస్థ ఇలా తయారైంది, అప్పుల కుప్పైంది రాష్ట్రం, మొత్తం దివాలా తీసాము, బికారెలా మారాము. ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు. అంటే ఇప్పుడు ఏ పథకాలు అమలు చేయడానికైనా డబ్బులు కావాలి. ఆ పథకాలు అమలు కానప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడంలో భాగంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గత 10 ఏళ్లుగా కేసీఆర్ వ్యవస్థను మొత్తం దెబ్బతీశారు, దాని పరిణామాలు, దాని దుష్పరిణామాలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం తాము. ఈవెన్ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ఇలా చాలా మందికి ఆయన బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు, ఉద్యోగులకు కూడా బకాయిలు పెట్టి కేసీఆర్ వెళ్ళిపోయాడు. ఆ బకాయిలు నేను కడుతున్నాను, బకాసురుడు ఇదే వాడు వాడారు రేవంత్ రెడ్డి గారు, బకాసురుడి బకాయిలు నేను చెల్లిస్తున్నానంటూ చెప్పారు. అంటే ప్రభుత్వం అనేది కంటిన్యూషన్ ప్రాసెస్, ఎవరు బకాయిలు పెట్టినా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం చెల్లించాల్సిందే. ఆ క్లారిటీతోటే అధికారంలోకి వస్తారు, ఆ క్లారిటీతోటే మేనిఫెస్టోలు పెడతారు, ఆ క్లారిటీతోటే హామీలు ఇస్తారు. కానీ ఇలాంటి వాతావరణ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షంపై ప్రభుత్వం బురద జల్లుకునే పనిలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు, సవాళ్లు, రోడ్డెక్కడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దేనికైనా ఓవరాల్గా ప్రతిదానికి కూడా ఒక వేదిక ఉంటుంది, అది అసెంబ్లీ. రాష్ట్రం వరకైతే అసెంబ్లీ, కేంద్రం వరకైతే పార్లమెంట్. అది అక్కడే చర్చించాలి, అక్కడే క్లారిటీ ఇవ్వాలి, అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, రికార్డుల్లో కూడా ఎక్కుతుంది. అది ఇంకా 100 ఏళ్ళైనా అది రికార్డుల్లో నిలిచి ఉంటుంది, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట రికార్డుల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే ఇలాంటివి తెలుసుకోవాలి, కానీ ఇలా రోడ్డెక్కి సవాల్ చేసుకోవడం అయితే అంత కరెక్ట్ కాదనే అభిప్రాయం చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఈ రాజకీయాలు గమనిస్తున్న వారిలో వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఫేస్ టు ఫేస్ కూర్చొని తెలుసుకుంటే దానివల్ల ఎవరికి మైలేజ్ వస్తుంది, ఎవరి ఇమేజ్ వస్తుంది, ఎవరికి డ్యామేజ్ అవుతుంది అనేది తెలియ అవకాశం అయితే కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అలాగే కళ్యాణ్, అటు తెలంగాణ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు ఇప్పటికే పోలీసులు అడ్డుకున్నారు హరీష్ రావుని, అటు గన్ పార్క్ కి కాలు నడకరైనా సరే వెళ్తాను అని చెప్పి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోలీసులు అడ్డుకుంటారా లేదా వెళ్ళడానికి సాధ్యమవుతుందా, ఎలా ఉండబోతుంది, అవకాశం ఎంతవరకు ఉంది? ఝాన్సీ రాణి, ఖచ్చితంగా దీన్ని మనం అంటే పోలీసుల చర్యనా ప్రభుత్వం చర్యనా మనం పక్కన పెడితే ఇది కొంత ఇబ్బందికర వాతావరణమే, ప్రభుత్వానికే ఇబ్బందికర వాతావరణం ఇది. ఎందుకంటే గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు వెళ్ళి హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం, గన్ పార్క్ దగ్గర చర్చకు మేము రెడీగా ఉన్నామని వాళ్ళే సవాల్ చేశారు. ఇప్పుడే ఒక అరగంట క్రితం సవాల్ చేశారు. వారు సవాల్ స్వీకరించి హరీష్ రావు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి అయితే ఒక రాంగ్ ఇండికేషన్ పోయే అవకాశం ఉంది. తెలంగాణ భవన్కు
లక్ష్మణ్ గారు అరే ఇగో నన్ను రాలేదు పారిపోయినా తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. హరీష్ రావు గారు పోలీసులు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజరుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు పిలిచారు, ఇద్దరు మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు. అజరుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఇప్పటిదాకా లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారి ఫోన్ కనీసం అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా, ఇది అజరుద్దీన్ గారి ఫోన్, అజరుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు ఫోన్ చేస్తే ఇద్దరు ఎత్తలేదు. మూడో మంత్రి అజరుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తున్నారు. అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎంకరేజ్ చేస్తున్నారు, మీరేదో వారికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినేమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం, మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను, మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు, మీరు చర్చకు పిలిచారు. మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా ముగ్గురి ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు నాకు ముగ్గురు మంత్రుల పర్సనల్ ఫోన్కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డైల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు రాయి? మీరు ఫోన్లు ఎత్తరు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోక ముడిచారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది, ఏం చేయబోతారు మీరు? చూస్తాం. మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతి అంతా బయట పెట్టాం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. ప్రభు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, మనం చూస్తున్నాం కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హరీష్ రావుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది కదా, మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు?
ఝాన్సీ రాణి ఇప్పుడే హరీష్ రావు బయట మనం విన్నాం. లక్ష్మణ్ కుమార్, మంత్రి లక్ష్మణ్ కుమార్కి, మంత్రి పొన్నం ప్రభాకర్కి, మంత్రి అజారుద్దీన్కి ముగ్గురికి కూడా మీడియా సమక్షంలోనే హరీష్ రావు ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తలేదు. అదే విషయాన్ని హరీష్ రావు కూడా మనకు చెప్పారు. అయితే నేను ఈ బ్రేక్లో మధ్యలో హరీష్ రావు బయట ప్లే అవుతున్న సమయంలో నేను కూడా మంత్రి లక్ష్మణ్ కుమార్తో నేను స్వయంగా మాట్లాడితే ఆయన 12 గంటల దాకా అక్కడ మేము ఉన్నాం, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు రాకుంటే మేము వెళ్ళిపోయామని చెప్తున్నారు. అందుకోసమే దానిపై ఇక రియాక్ట్ కావాల్సింది కూడా ఏం లేదనే రకంగా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. అయితే హరీష్ రావు మాత్రం లక్ష్మణ్ కుమార్ దగ్గరికో లేకుంటే పొన్నం ప్రభాకర్ దగ్గరికో అజారుద్దీన్ దగ్గరికో వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆయన బయలుదేరారు. అక్కడ గన్ పార్క్ దగ్గర వాళ్ళు ఉన్నారని సమాచారంతో బయలుదేరితే తెలంగాణ భవన్ వద్దే హరీష్ రావుని అడ్డుకున్నారు. దాంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ అక్కడే హరీష్ రావు బైఠాయించారు. ప్రస్తుతం హరీష్ రావును తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది కొంత ఇబ్బందికర పరిణామమే. సవాళ్లు విసిరిన మంత్రులు చర్చకు రాకుండా హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి రావడం అనేది అది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర అంశం. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో కూడా ఇదే చర్చకు వచ్చే అవకాశం ఉంది. సిఎల్పి వద్ద అంతా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ అంతా కూడా అక్కడ మంత్రులంతా ఒకే దగ్గర ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. దీనికి సంబంధించి అవినీతి ఏదైతే లక్ష్మణ్ కుమార్పై బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో జరిగిన అవినీతిపై ఎత్తి చూపారు, అవినీతిపై విమర్శలు చేశారు కాబట్టి దానిపై ఆధారాలు ఉంటే తీసుకొని రమ్మని సవాల్ చేశారు. ఆధారాలతో వెళ్తానని హరీష్ రావు వెళ్తుంటే అరెస్ట్ చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే చర్చకు సవాల్ చేసి పారిపోయారు అనే అంశాన్ని వీళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి తాము 12 గంటల దాకా వేచి చూసాము, ఇంకెంతసేపు ఉండాలి అక్కడ, అందుకే వెళ్ళిపోయామని మంత్రులు చెప్తున్నారు. దీంతో హై టెన్షన్ వాతావరణం అయితే అటు తెలంగాణ భవన్ వద్ద ఇటు గన్ పార్క్ వద్ద కూడా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. గన్ పార్క్ వద్దకు కూడా అటు నుంచి ప్రెస్ క్లబ్ నుంచి ప్రవీణ్ కుమార్ బ్యాచ్ కూడా గన్ పార్క్ కాసేపట్లో చేరుకోబోతుంది. ఇటు తెలంగాణ భవన్ వద్ద వీళ్ళు అరెస్ట్ అయ్యారు కాబట్టి ప్రవీణ్ కుమార్ కూడా గన్ పార్క్ వెళ్ళబోతున్నారు. ఏం జరగబోతుంది? గన్ పార్క్ వద్ద అసెంబ్లీలో మంత్రులు ఉన్నారు, గన్ పార్క్ వద్ద తెలంగాణ వాదులు, ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ నేతలు వీళ్ళంతా ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. అటు కేబినెట్ సమావేశం మధ్యాహ్నం ఉంది కాబట్టి కేబినెట్ సమావేశాన్ని వద్దకు కూడా అంటే సెక్రటేరియట్ వద్దకు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది వెళ్లేందుకు. సెక్రటేరియట్ వద్ద అయినా చర్చిద్దామని బయలుదేరి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఝాన్సీ రాణి, అలాగే కళ్యాణ్, అటు రాష్ట్ర అప్పులపై చర్చకు సిద్ధం అన్ని ఆధారాలతో వస్తున్నామంటూ అటు మరి కాసేపట్లో గన్ పార్క్ కి వెళ్తామంటున్నారు జూపల్లి. మరి అది సాధ్యమవుతుందా లేదా? హరీష్ రావు తరహాలోనే పోలీసులు జూపల్లిని కూడా అడ్డుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎలా ఉండొచ్చు పరిస్థితి? అంటే మంత్రులను ఇన్ జనరల్ గా మంత్రులను అడ్డుకునే అవకాశం ఉండదు. జూపల్లి గన్ పార్క్ దగ్గరికి వెళ్ళినా హరీష్ రావుని, కేటీఆర్ని పోలీసులు అడ్డుకున్నాక జూపల్లి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? అది సాధ్యమయ్యే పని కాదు. హరీష్ రావుని, కేటీఆర్ని గన్ పార్క్ దగ్గరికి వెళ్ళనియట్లేదు కాబట్టి జూపల్లి అక్కడికి వెళ్ళినా దానివల్ల ఉపయోగం ఉండదు. పోలీసులు ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటే శాంతి భద్రతల వాతావరణం ఏదో భంగం కలుగుతుందనే ఇబ్బందితోనే అరెస్ట్ జరుగుతూ ఉండొచ్చు. అంటే సవాల్ చేసి పోలీసులతో అరెస్ట్ చేయించినప్పుడు చర్చించేందుకు ఎవరు వెళ్తారు? అదే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇదంతా కూడా ఒక టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోయే అవకాశమే కనిపిస్తుంది. అయితే దీన్ని బీఆర్ఎస్ మాత్రం వదిలేలా లేదు. ఎందుకంటే సవాళ్ళు చేసిన మంత్రులు పారిపోయారు, తూకం ముడిచారు. వాళ్ళకు ఫోన్ చేసి నేను సమయం కొడుతున్నా, వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు అని హరీష్ రావు మనం చూసాం. మీడియా సమక్షంలోనే ఆయన కాల్స్ చేశారు. మంత్రులు ఎవరు కూడా ఆయన ఫోన్కి రెస్పాండ్ కాలేదు. హరీష్ రావు ఫోన్ మంత్రుల దగ్గర ఉంటుంది, మంత్రుల ఫోన్ నెంబర్లు హరీష్ రావు దగ్గర ఉంటాయి. తెలియని నెంబర్, అన్నోన్ నెంబర్ అనుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చ ఇది ఇంకా ముందుకెళ్లే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఇది ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. హరీష్ రావును అరెస్ట్ చేయడంపై మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ వద్ద ఉన్న వాళ్ళు కూడా చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఆయన కొంత అనారోగ్యంతో 2-3 రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ సవాల్ని జూపల్లి చేశారు కాబట్టి దాని మేరకు ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఉన్నారు. హరీష్ రావు మాత్రం అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ప్రస్తుతం తీసుకెళ్లారు. కాబట్టి ఇది జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వస్తాని గాంధీ భవన్లో ప్రకటన చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఆయన గన్ పార్క్కు వచ్చినా హరీష్ రావును అక్కడికి రానివ్వట్లేదు. పోలీసుల అదుపులో ఆయన ఉన్నారు కాబట్టి ఒకవేళ జూపల్లి నిజంగా చర్చించాలనుకుంటే, లేకుంటే లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ చర్చించాలనుకుంటే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసుల కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి అక్కడ శాంతి భద్రతలకు కూడా ఎలాంటి విఘాతం ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్ళి హరీష్ రావుతో చర్చించడానికి ఒక్క అవకాశం మాత్రం ఉంటుంది. దానిపై ఏ రకంగా రియాక్ట్ అవుతారు మంత్రులు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అప్పులపై చర్చకు సిద్ధం, హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటూ మరొకసారి జూపల్లి ప్రకటించారు. ఆయన అరగంటలో, మీరు చెప్పినట్లు అరగంటలో గన్ పార్క్కు వెళ్తాను, అమరవీరుల స్థూపం వద్దకు అరగంటలో వెళ్తాను, అక్కడికి రమ్మని ఆయన సవాల్ చేస్తున్నారు. హరీష్ రావు ఏమో పోలీసుల అదుపులో ఉన్నారు, కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉన్నారు. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ బయటకు వచ్చినా కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గన్ పార్క్కు వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ జూపల్లి చర్చించాలి, అప్పులపై చర్చించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఎక్కడైతే పోలీసులు అదుపులోకి తీసుకొని ఎక్కడ ఉంచారో ఆయన అక్కడికి వెళ్తే మాత్రం
చర్చించే అవకాశం ఉంటుంది. మరి జూపల్లి వెళ్తారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఝాన్సీ రాణి. అంటే కళ్యాణ్, మనం చూస్తున్నాం అటు బీఆర్ఎస్ ప్రతి ఆరోపణ చేస్తుంది, ఏది కూడా వదిలిపెట్టాం, ఆధారాలతో సహా అన్ని ఉన్నాయి, ప్రజల ముందు పెడతాం, చర్చకు మేము సిద్ధం, అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, మాపై వచ్చినటువంటి ఆరోపణని అంతా కూడా అవాస్తవం నిరూపిస్తామని చెప్తున్నారు కదా. మరి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్ని కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది కొంచెం బూమరాంగ్ అయినట్టే కనిపిస్తుంది ఇది వాతావరణం. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మైనార్టీ, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లో జరిగిన అవినీతిపై గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దానికి సవాళ్ళు మంత్రులు విసిరారు. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, అంత శుద్ధ అబద్ధం, దమ్ముంటే రండి చర్చకని సవాల్ చేశారు. దానికి రియాక్ట్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్, ఆయన వస్తాను ప్రెస్ క్లబ్కి వస్తాను 11 గంటలకని ఆయన ప్రకటన చేశారు. అయితే 11 గంటలకు ప్రెస్ క్లబ్కి వెళ్ళారు. అయితే మంత్రులు మాత్రం తాము ఎమ్మెల్యేలు ఉండాలి, లేదంటే కనీసం మాజీ మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలి అని ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టారు. వాళ్ళతో మాత్రమే చర్చిస్తామంటూ మాట్లాడారు. కాబట్టి దానికి రియాక్ట్ అయ్యి హరీష్ రావు ఆయన మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన బయలుదేరారు. ఆయన గన్ పార్క్ దగ్గర వెళ్లకుండా అడ్డుకున్నారు తెలంగాణ భవన్లోనే. ఇటు నిన్న తెలంగాణ భవన్కి వస్తానని సవాల్ చేసిన జూపల్లి గన్ పార్క్కు వస్తానని ఇప్పుడు కొత్తగా సవాల్ చేస్తున్నారు. గన్ పార్క్కు వెళ్ళడానికి హరీష్ రావుకి అవకాశం ఉంది. హరీష్ రావు నిజంగా పోలీసులు వదిలేస్తే హరీష్ రావు గన్ పార్క్ పోవడానికి రెడీగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్తో చర్చించేందుకు కానీ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కానీ, అజారుద్దీన్తో కానీ, ముగ్గురులో ఎవరితోటైనా అవినీతిపై చర్చించేందుకు, జూపల్లి కృష్ణారావుతో యాజ్ ఏ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్గా అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు. కానీ హరీష్ రావు ఎక్కడున్నారు ఇప్పుడు? చర్చకు ఆయన బయట లేరు కదా, ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు వదిలేస్తే ఎవరితో అయినా ఆయన చర్చకు వెళ్ళగలడు. లేదంటే పోలీసుల అదుపులో ఉంటే మంత్రులు పోలీసుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. ఆ రెండిట్లో ఏది జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది మాటల వరకే పరిమిత అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.